త్రయీ సాధన అన్నప్పుడు మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన, 3 సాధనలు. అంటే మంత్ర సాధన అనేక మంత్రాల రూపంలో అనేక ధర్మాల్లో అనేక మతాల్లో తెలియబరచబడింది. అది మంత్ర సాధన. ఆ వారి వారి యొక్క మతస్వరూపమైనటువంటి విధానాల చేత ఆ మంత్ర సాధన ద్వారా ఆ యొక్క శక్తిని పొంది తరింప చేసుకోవచ్చు. జ్ఞాన సాధన వారి వారి మత ధర్మాల్లో ఆయా జ్ఞాన స్వరూపమైనటువంటి తాత్విక విషయాల్లో యథార్థమైనటువంటి శక్తిని ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా పొంది తరింపజేసేటువంటి యోగికమైనటువంటి శక్తి జ్ఞాన సాధన ద్వారా పొందగలుగుతున్నారు. ఇక 3వది ధ్యాన సాధన. ఈ శరీరంలో ఉండేటువంటి జీవాణువులన్నిటినీ ఒక్కచోట కేంద్రీకరింపజేసేటువంటి స్థాయికి తీసుకురాగలిగేటువంటి స్థితియే ధ్యాన సాధన.